So happy, so excited ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సిన్సియర్ థ్యాంక్స్ టు రవి కిషోర్ సార్. నేను ఏమనుకున్నానో అది స్క్రీన్లో రావడానికి చాలా ఖర్చు పెట్టారు. అలాగే నా తమ్ముడు రామ్ అండ్ తమన్నా, జీవి ప్రకాష్, మా టీం అందరికీ నా చాలా కృతజ్ఞతలు. దీంట్లో కొత్తతనంగా ఒక ప్రేమ కథ చెప్పాను, అది యాక్సెప్ట్ చేసుకున్నది నాకు చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. డార్లింగ్లో ఒక విధంగా నేరేషన్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ దాకా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందో, అలాగానే ఆ సక్సెస్ తర్వాత డిఫరెంట్ గా ఒక ఫిల్మ్ చేయాలి అన్నప్పుడు రవికిషోర్ సార్ అదే అడిగారు, ప్రేమ కథలో ఇంకా డార్లింగ్ కన్నా స్క్రీన్ ప్లే మంచి కావాలి, ఫిల్మ్ ని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త కొత్త స్టోరీ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. తెలుగు సినిమాలు అన్ని ఒకే ప్యాటర్న్ లో వెళ్తా ఉన్నాయి. సినిమాలు బాగుంటున్నాయి కానీ అన్ని ఒకే ప్యాటర్న్ లో ఉంటున్నాయి. అసలు రొటీన్ తెలుగు సినిమాలు అయిపోతున్నాయి అన్నప్పుడు ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాం. అలాగే ఎందుకంటే ప్రేమంట పుట్టింది ఒక లవ్ స్టోరీలో ఒక డిఫరెంట్ ప్లాట్ ఒకటి తీసుకున్నాం. అండ్ దానికి ఎంత బాగా ఆదరణ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక ఫ్లోర్ వెళ్తున్న ఇండస్ట్రీని సడన్ గా ఒక బ్రేక్ ఇచ్చి కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఆబ్వియస్లీ వెంటనే రిసీవ్ చేసుకోరు, ఒక మిక్స్ టాక్ తో స్టార్ట్ అవుద్ది. అలాగే ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. అండ్ స్లోగా ఇప్పుడు ఏ సెంటర్స్ లో అట్లా బాగా స్టడీగా ఉంది. లేకపోతే ఇంత కష్టపడి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఎక్కడ ఇబ్బంది పడి ప్రెస్ మీట్లు పెట్టాం. సో వీఆర్ రియలీ హ్యాపీ. ఆ అమ్మాయి 1980s లో ఒక అమ్మాయి ఆ అబ్బాయి ఫేస్ చూడలేదు, వాళ్ళ కోసం అమ్మాయి కోసం ఆ అబ్బాయి చచ్చిపోయాడు. సో ఆ అమ్మాయి ఆ నిరాశయ ఆత్మ. సో అది మళ్ళీ పుట్టి అది ఆత్మగా బయట వచ్చింది. అది స్టోరీ నేరేషన్ లో నేను ఎక్కడో అది ఇది అని చెప్పట్లేదు, ఒక ఫెయిరీ టేల్ స్టోరీ లాగా ఒక ఇది ఇలా జరిగింది, దీనివల్ల ఇది జరిగింది అని నీట్ గా చెప్పాను. బట్ సడన్ గా బతుకున్నప్పుడు ఎలా వచ్చింది అని క్వశ్చన్ వచ్చింది. బట్ ఐఎమ్ రిక్వెస్ట్, ప్లీజ్ ఫస్ట్ 10 minutes ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్, దయచేసి చూడండి ప్లీజ్. అది చూస్తే మీకు హార్ట్ఫుల్ గా మీరు ఇన్వాల్వ్ అవుతారు స్క్రిప్ట్ లో. 2 రోజుల క్రితం అనుకుంటాను రామ్ గారు ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టారు, అంటే ఇది హృదయంతో చూడాల్సిన సినిమా, మెదడుతో చూసి లెక్కలేదు అని. చాలా సత్యమైన మాట. అంటే కరుణాకరణ్ గారు, రవికిషోర్ గారు ఏం ఫీల్ అయితే, అంటే ఇప్పుడు మనకు వచ్చిన అంటే వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ల కన్నా ముందు ఒక సామాన్య ప్రేక్షకులాగా వాళ్ళకి ఆలోచించుంటారు, వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. బట్ దానికి మించిన ఒక నమ్మకంతో ఒక స్టోరీని నమ్మి మన ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమాని అందిద్దామని చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అలాంటి ఒక ప్రయత్నాన్ని అంటే మంచి మల్లెపూ పరిమళం లాంటిది, అది కొంచెం అల్లుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళ నమ్మకం నిజమే. ఈరోజు స్టడీగా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఇది నిజమైన సక్సెస్ అంటాను. నిజంగా ఇది గ్రాండ్ సక్సెస్ మీట్ అని నమ్ముతాను నేను. అలా అంటే మొదటి రోజే గొప్ప టాక్ వస్తే అది వేరే పద్ధతి. బట్ స్లోగా ఇన్స్పైట్ ఆఫ్ ది డివైడ్ ది టాక్ ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణతో జెన్యూన్ గా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇది ఒక మంచి సినిమాగా ఇవాళ రోజున రూపుదిద్దుకుందంటే నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సంతోషం. ఈ యొక్క సక్సెస్ లో మ్యూజిక్ కూడా ఒక పాలు ఉందని, ఒక భాగం ఉందని చెప్పేసి దాంట్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు మా రవికిషోర్ గారికి, కరుణాకరణ్ గారికి, రామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్ట్ ఆఫ్ ఎందుకంటే ప్రేమంట I've been given a very nice opportunity by Ravi Kishore sir and Karunakaran sir and Ram and the whole team. They promoted me really well and the songs, and the film has been picturized very well with the songs, and now the mouth talk has been good. Now I think the film is going to rock. So I'm very thankful to all of them, and Ram had done a brilliant job in the film. I have always wanted to tell he's done a superb job and he's carried his role really well. So thank you. రామ్ జోగ శాస్త్రి గారు కానీ రామ్ కానీ ఈ ప్లాట్ గురించి కొంత చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం కరుణాకరణ్ హ్యాస్ మేడ్ ఎ రిక్వెస్ట్, దయచేసి సినిమా ప్రారంభం మాత్రం మిస్ కాబాకండి. మొదటి 10 నిమిషాల్లో జరిగిన కథ బేస్ చేసుకుని మిగతా 2 గంటల 20 నిమిషాల సినిమా నడుస్తుంది. ఎవరైతే 10 నిమిషాలు మిస్ అయ్యారో వాళ్ళకి చాలా డౌట్లు రావటం, కొంత అర్థం కాకపోవడంతో మిక్స్డ్ టాక్ రావడం జరిగింది.
అదంతా కూడా ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ది ఫిల్మ్లో జరిగింది. ఇప్పుడంతా సెటిల్డ్ ఆడియన్స్ అండ్ ద ఫిల్మ్ ఈస్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్.